నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సెక్స్ చేసిన తర్వాత తప్పకుండా స్నానం చేయాలా? శవాలను చూసి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే జరిగే అనర్థాలు ఏమిటి? వారానికి ఒక్కసారి నూనెతో శరీరాన్ని ఖచ్చితంగా ఎందుకు మర్దన చేసుకోవాలి? ఇటువంటివి 4 రోజువారీ మనకు తెలిసిన విషయాలైనా మనం ఇలా ఎందుకు చేస్తున్నామో మనలో చాలా మందికి తెలియదు. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది, ఒక మనిషి యొక్క అంత్యక్రియలకు హాజరైనప్పుడు ఆ చనిపోయిన మనిషికి సాంప్రదాయం ప్రకారం స్నానం చేయిస్తున్న సమయంలో ఆ శరీరం నుండి కొన్ని వేల సూక్ష్మజీవులు గాలిలో వ్యాపిస్తాయి. దీంతో అక్కడికి వెళ్లిన వారు ఈ బ్యాక్టీరియాకు ఎక్స్పోజ్ అవ్వటంతో ఇంటికి వెళ్లే ముందు లేదా ఎవరినైనా ముట్టుకునే ముందు తప్పనిసరిగా స్నానం చేయాలి. అంతేకాదు, స్నానం చేయకుండా ఇంట్లోకి రావటం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ బాగా పెరిగి మానసిక ప్రశాంతతను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. రెండవది, ఆచార్య చాణక్యుడు చెప్పడం, ఆరోగ్యకరమైన దేహానికి మరియు కాంతివంతమైన చర్మం కోసం వారానికి ఒక్కసారైనా నూనెతో శరీరాన్ని మర్దన చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల చర్మంపై రంధ్రాలు తెరుచుకొని రకరకాల విషపదార్థాలు బయటకు విడుదలవుతాయి. అందువలన ఈ పని తర్వాత స్నానం చేసి గాని ఏ పని చేయకూడదు. మూడవది, శృంగారంలో పాల్గొన్న తర్వాత మగవారు మరియు ఆడవారు తప్పనిసరిగా స్నానం చేయాలి. అదే ఏదైనా వ్రతాలు గాని పూజలో గాని పాల్గొనేటప్పుడు తప్పనిసరిగా తలస్నానం చేయాలి. అలా గనక చేయకపోతే మీరు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అదే వ్రతాలు గాని హోమాలు యజ్ఞాలు లాంటి వాటిల్లో పాల్గొనకపోతే కంఠస్నానం చేస్తే సరిపోతుంది. నాలుగవది, చాణక్యుడు చెప్పిన వివరాల ప్రకారం జుట్టు కత్తిరించుకున్న తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. ఎందుకంటే చిన్న చిన్న వెంట్రుకలు మీ ఒంటికి అంటుకుని ఉంటాయి. దీనివలన రకరకాల ఎలర్జీలు వస్తాయి. గోళ్లని కానీ జుట్టుని కానీ ఎవరైనా తొక్కితే ఎంత దరిద్రమో అందరికీ తెలిసిందే. మన పెద్దలు ఈ విషయాన్ని మనకి చెబుతూనే ఉంటారు. ఇలా ఈ 4 పనులు చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.